దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 16వ వచనము నుండి మనము 22 వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 16వ వచనము నుండి 22. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రఘుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చి తిరనెను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టాననగా, అతడు తన కుమార్తెలతో, అతడు ఎక్కడ? ఆ మనుషుని ఏల విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతని పిలుచుకొని రండెనను. మోషే ఆ మనుషులతో నివసించడానికి సమ్మతించను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చాను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశములో పరదేశినై ఉంటిని అనుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టాను. చదవబడిన వాక్య భాగమును దేవుడు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం మీ సన్నిధిలో మేము ఉండగా మాతో మాట్లాడండి నాయన. మేము మీ వాక్యము ద్వారా ఉజ్జీవింపబడడానికి, బలపరచబడడానికి సహాయం దయచేయండి. మా ప్రియ ప్రభువా, ఈ లోకంలో ఈ విశ్వాస యాత్రలు మీ కొరకు సాగుచుండగా మీ కృప చూపించండి నాయన. మీరు మాట్లాడే ప్రతి మాట ద్వారా మేము బలాన్ని, శక్తిని పొందుకోవడానికి సహాయం దయచేయండి. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి. మీ కృపా సహాయం దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో మోషే మిద్యాను యాజకుడు రఘుయేలు లేకపోతే ఇత్రో వారి కుటుంబంలో ఉన్న ఆయన కుమార్తెలతో పరిచయాన్ని మనము చదువుకున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము సిప్పోరాను గురించి ధ్యానం చేద్దాం. ప్రభు సన్నిధిలో మనం ఉండగా కొన్ని తలంపులు మనము ఆలోచన చేయడానికి దేవుని ఆత్మ సహాయమును కోరి ఉన్నాం. ప్రభు మనల్ని నడిపించినంత మేరలో మనము వాక్యాన్ని ఆలకిద్దాం. మనం చదువుకున్న భాగంలో ఉన్నటువంటి సిప్పోరా తండ్రి పేరు రఘుయేలు అని రాయబడి ఉంది. మరి ఒక చోట అనగా 4వ అధ్యాయం 18 నుండి 26 ఉన్న ప్రాంతంలో కానీ, 18వ అధ్యాయం నిర్గమాకాండం 18వ అధ్యాయంలో కానీ మనం చదువుతున్నప్పుడు ఇత్రో అని రాయబడింది. ఇతడు ఇత్రో ఎవరు అని మనము జ్ఞాపకం చేసుకుంటే, మోషే తన భార్య అయిన శారా చనిపోయిన తరువాత కెతూరాను వివాహం చేసుకున్నాడు. అబ్రహాము శారా చనిపోయిన తర్వాత కెతూరాను వివాహం చేసుకున్నాడు. ఆ తల్లి అయిన కెతూరాకు పుట్టినవాడు మిద్యానీయుడు. ఆ కెతూరాకు పుట్టినవాడే మిద్యానీయుడు. ఆ మిద్యానీయుని సంతానములో వచ్చిన వాడే ఇత్రో. అందుకే అన్నాడు మిద్యానీయులలో ఒకడు అని రాయబడింది. ఆ ఇత్రోకి లేకపోతే రఘుయేలుకి 7 కుమార్తెలు ఉన్నారు. 7 కుమార్తెలలో పెద్దది అని పండితుల అభిప్రాయం సిప్పోరా వారి తండ్రి కుటుంబం అంతా కూడా వారు ఉత్తర అరేబియా ప్రాంతంలో నివసించిన వారు అని రాయబడి ఉంది. అంటే అక్కడున్న ప్రాంతపు వారందరూ నల్లని వారు అని చెప్పబడింది. అయితే ఈ రాత్రి వేళ మనం చదువుకున్న భాగంలో సిప్పోరా ఎటువంటిదో మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాము. కుమార్తెగా ఆమె ఎటువంటిదో మనం ధ్యానం చేద్దాం. ఆమె భార్యగా ఎటువంటిదో, తల్లిగా సిప్పోరా ఎటువంటిదో మనము ప్రభు చిత్తమైతే మరొకసారి ఆలోచన చేద్దాం. ఈ దినం కుమార్తెగా ఆమె ఎటువంటిది, పరలోకముందున్న దేవాతి దేవుని కుమారులముగా కుమార్తెలముగా మనము ఎటువంటి వారమో మనము ఆలోచన చేయాలి.
వాస్తవమేనండి. లోకములో ఉన్నటువంటి బిడ్డలను మనం కన్న తర్వాత మనకు ఒక ఆశ ఉంటుంది. వారు ఇలా అయితే బాగుండు, వారు అలా చేస్తే బాగుండు, వీరు ఎలా నడుచుకుంటే బాగుండు అనే ఆశ మనందరికీ ఉంటుంది. బిడ్డలను కన్నా మనం అందరికి కూడా అటువంటి ఆశ, కోరిక ఉంటుంది. రఘుయేలు కూడా లేకపోతే ఇత్రో కూడా అలాగే తన బిడ్డను పెంచినట్టుగా కనబడుతున్నాడు. 16వ వచనంలో, 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నప్పుడు ఆమెను గూర్చి రాయబడింది. ఆమె ఏమిటంటే మందను కాసేదిగా కనపడుతుంది. తన తండ్రికి ఉన్న మందను కాసేదిగా కనబడుతుంది. రెండవది, ఆ మందకు నీళ్లు చేది తొట్లు నింపాలి అని రాశాడండి బైబిల్లో. ఏమండి, ఒక కడవ మంచినీళ్ళు తేవడం అనేది సులువు అనిపించవచ్చు, ఒక 2-3 కడవలు తేవడం సులువు అనిపించవచ్చు. చాలా పెద్ద మందకు నీరు పెట్టడం అంటే ఎంత కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. ఇంత కష్టమైన పని చెయ్యాలి అంటే ముందు తండ్రి మీద ప్రేమ ఉండాలి, ఆ తర్వాత ఆ పని మీద శ్రద్ధ ఉండాలి. ఈ రెండిటిలో ఏది లేకపోయినా పని సరిగా చేయరు. పని మీద ఇష్టం ఉండాలి, తండ్రి మీద ప్రేమ ఉండాలి. తండ్రి మీద ఇష్టముతో పని ఇష్టము కలుగుతుందేమో ఖచ్చితంగా. కాబట్టి ఈ కుమార్తె కష్టపడి పని చేసేది అని 16వ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. ఆమె కష్టపడి పని చేసేది. దేవుని పిల్లలమైన మనము కష్టపడేవారమై ఉండాలి. ఏమైనా ఉండాలి? కష్టపడేవారం ఉండాలి. దేవుడేమి హాంఫర్ట్ అని మొత్తం తీసుకొని రాడు, మనము పని చేయాలని చెప్తున్నాడు. సామెతల గ్రంథం ఒక మాట చదువుకున్నాం చూడండి. 14వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనం, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణము అన్నాడు. ఉత్తగా మాట్లాడుకుంటూ కూర్చుంటే వాడికి డబ్బులు ఏమొస్తాయి, ఏమీ ప్రయోజనం ఉండదు కదా. ఏ కష్టం చేసినా ఏ కష్టం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా అంతా కష్టమేగా. కష్టము చేస్తే మాత్రమే ఏమొస్తుందట, లాభం వస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కష్టపడాలి అని బైబిల్ చెప్తుంది. పురుషుడు కానీ స్త్రీ కానీ కష్టపడకుండా మనం ఏమీ సంపాదించలేము. కనుక ప్రతి వ్యక్తి కష్టపడాలని చూస్తున్నాడు. 13వ అధ్యాయం అక్కడే 11వ వచనంలో చూస్తున్నాము. దైవ గ్రంథంలో 13వ అధ్యాయము 11వ వచనం, సామెతల గ్రంథం. క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనువాడు అది ఏం చేసినా లాభం వస్తుంది. కానీ ఆ లాభాన్ని కూర్చుకొని దగ్గర పెట్టుకుంటేనే ఆస్తి వృద్ధి అవుతుంది. కొంతమంది సంపాదిస్తారు కానీ కూర్చుకోలేరు. కారణం ఏంటంటే అందరు పని చేయరు, ఒక్కలే చేస్తుంటారు, అందరు తింటుంటారు. కాబట్టి ఏమవుతుంది, కొండైనా తరిగిపోతుంది. బైబిల్ చెప్తుంది ఏమిటంటే కష్టము చేస్తే లాభం వస్తుంది, ఆ లాభాన్ని కూర్చుకుంటే ఆస్తి వృద్ధి అవుతుంది. కాబట్టి మన కష్టము మన చేతిలో ఉండడానికి మనము కష్టపడే అలవాటు ఉండాలి, కూర్చుకుని నేర్చుకునేటువంటి అలవాటు ఉండాలి. వ్యాపారస్తులను చూడండి, వాళ్ళు కష్టపడతారు, పగలంతా అమ్ముతారు, అవి అమ్ముతారు, ఇమ్ముతారు. తూయితెర పట్టణస్తురాలు లూదియా కూడా వ్యాపారస్తురాలే. అంతా అమ్మిన తర్వాత కొంత సొమ్మును కూడగట్టింది. ఇది నేర్చుకోవాలి. ఆస్తిని కూర్చుకోవాలి, సొమ్మును కూర్చుకోవాలి. లాభాన్ని సంపాదించడం ఎవరైనా చేస్తారు, కానీ కూర్చుకోవడం నేర్చుకోకపోతే చేతిలో ఏముండదు. రెండవది, కూర్చుకున్నవాడు అలాగూ లాభము సంపాదించిన వాడు కూర్చుకోవాలి. కష్టపడేవాడి లక్షణం ఇది, కష్టపడేవాడి లక్షణాలు ఇవి. మనము దైవ గ్రంథంలో చూస్తున్నాము. 1 కొరింథీ పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనంలో పౌలు భక్తుడు కూడా క్రొత్త నిబంధన వెలుగులో ఒక మాట అన్నాడు. చూడండి ఏమన్నాడు అంటే, నాటేవాడైనా నీళ్లు పోసేవాడైనా ఒకటే అని చెబుతూ ఆయన దేవుని పనిని గురించి మాట్లాడుతున్నాడు. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకుంటాడు. మనం ఎంతైతే కష్టపడతామో అంతే సంపాదిస్తాం. మనము కష్టపడకుండా, మనం ఎంత కష్టపడితే 10% కష్టపడితే 10% డబ్బులే వస్తాయి, 100% కష్టపడితే 100% డబ్బులే వస్తాయి. అంతే, నువ్వు ఎంత కష్టపడితే అంత. కాకపోతే కష్టపడే అలవాటును ఇష్టంగా కలిగి ఉండడమే మనం చేయాల్సిన గొప్ప పని. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకుంటాడని చెప్పాడు.
అయితే దేవుడు ఒక గొప్ప భాగ్యం ఇస్తున్నాడు మానవుడికి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో, దేవుడు నీకు దయచేసిన ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటి యందు అదే నీకు కలుగు భాగము అని చెప్పాడు. నువ్వేం కష్టం చేశావో దాన్ని నీవు అనుభవించడమే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. ప్రపంచంలో ఇప్పటి వరకు మనం విన్నది లోకంలో జరిగేటువంటి ప్రతి విధమైన పని. కష్టపడతారు, కూర్చుకుంటారు, దగ్గర పెట్టుకుంటారు. అయితే దాన్ని అనుభవించడం దేవుని చేతిలో ఉంది. దాన్ని అనుభవించడము నీ చేతిలోకి దేవుడు ఉంచాలి అంటే అది దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదముగా నీవు భావించాలి. కష్టపడాలి మనము దేవుని పిల్లలం. ఇంకొక గట్టి మాటను జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం, 10వ అధ్యాయము 20వ వచనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమని? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము. మనిషి ఎంత సంపాదించినా ఏమి తోడుండాలంట? దేవుని ఆశీర్వాదము తోడుండాలి. వాస్తవం, దేవుని ఆశీర్వాదము తోడుండాలి. ప్రతి మనుషులు చెప్తుంటారండి, కష్టపడాలండి, కష్టపడకుండా ఏమి రాదండి, కానీ లక్ ఉండాలి రా అబ్బాయి, లేకపోతే ఏమి సంపాదించలేమంటారు లోకంలో కదండి. మానవులు లక్ అని అంటారేమో కానీ అదృష్టం అంటారేమో కానీ నేనేంటాను, దేవుని తోడు నీకు ఉండాలి, దేవుని ఆశీర్వాదం తోడు. నీ కష్టానికి ఆయన ఆశీర్వాదం తోడైతే నీవు వేరే లెవెల్ అంటారు చూడండి, వేరే ప్రాంతంలో అత్యున్నతమైన స్థితిలో ఉంటావు. దేవుని ఆశీర్వాదం లేకుండా ఏ వ్యక్తి వృద్ధికి రాలేడు. యెహోవా ఆశీర్వాదం ఉంటేనే నీకు ఐశ్వర్యం కలుగుతుంది, కానీ ఆయన ఆశీర్వాదం లేకుండా నరుల కష్టం వలన వృద్ధికి రావడం కష్టమని వాక్యం సెలవిస్తున్నది. ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అని చెప్పాడు. ఆ యెహోవా ఆశీర్వాదం అంటే ఏమిటి? యెషయా గ్రంథం 33:6లో చెప్పాడు. ఏమిటి ఆశీర్వాదం? ఏమిటి ఐశ్వర్యం? దేవుడిచ్చే ఐశ్వర్యం ఏమిటో తెలుసా? మనం సంపాదించుకునే బంగారం కాదు, మనం సంపాదించుకునే వెండి కాదు. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనంలో దైవ గ్రంథంలో యెషయా భక్తుడు ఇలాగ అంటున్నాడు. ఏమిటి దేవుని ఐశ్వర్యం అంటే? నీ కాలంలో నిర్మింపబడింది స్థిరముగా ఉండును, రక్షణ బాహుళ్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యం అన్నాడు. ఏమిటి ఈ ఐశ్వర్యం? దేవుని ఐశ్వర్యం అంటే దేవుని యందు భయంగా ఉండడమే ఐశ్వర్యం. దేవుని యందు భయభక్తులు కలవాడు తన జీవితాన్ని పాడు చేసుకోడు. దేవుని యందు భయభక్తులు కలవాడు క్రమశిక్షణ కలిగి ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలవాడు సొమ్ము విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలవాడు అందరికీ మాదిరిగా ఉంటాడు. దేవుని భయం ఉంటే ఏ పొరపాటు చెయ్యడు. దేవుని భయమే ఐశ్వర్యం. అది నీ జీవితానికి ఐశ్వర్యం, నీ యొక్క ప్రవర్తనకు ఐశ్వర్యము వంటిది, నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదం. కానీ మన దేవుని భయం ఉండాలి, దేవుని భయం ఉండాలి. నేను ఒక సందర్భంలో బైబిల్లో ఒక చిన్న సందర్భాన్ని గుర్తు చేస్తాను. యోసేపు తన తల్లిదండ్రుల నుండి దూరముగా వెళ్ళిపోయాడు. అన్నదమ్ములు అమ్మివేసినప్పుడు ఇష్మాయేలు దగ్గరకు వచ్చాడు. ఆ పోతీఫరు ఇంటిలో పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుని నమ్ముకుని నమ్మకంగా జీవిస్తుంటే దేవుడు పోతీఫరు ఇంటిలో ఒక మంచి పనివాడిగా దేవుడు ఉంచాడు, అధిపతిగా ఉంచాడు. కానీ ఎప్పుడైతే పాపము యోసేపును వెంబడిస్తుందో యోసేపు దానికి దూరంగా పారిపోయాడు. కాబట్టి దేవుని భయము యోసేపులో ఉంది. ఇంత దుష్కార్యమును యెహోవాకు విరోధముగా నేను ఎట్లు చేయుదును, నేను చెయ్యను అని చెప్పి పారిపోయాడు. దేవుని భయముతో పారిపోయాడు కాబట్టి చెరసాల్లో వేయబడిన దేవుడు మరలా బయటికి తెచ్చి ఐగుప్తు దేశమంతటికి ప్రధానమంత్రిని చేశాడు. దేవుని భయభక్తులు ఉంటే మనము కష్టపడినా బాధపడినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుడు మనల్ని గొప్ప స్థానములో ఉంచుతాడు. అందువల్ల మనము ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేసుకున్నాం, కష్టపడే మనసును ఆయుధముగా కలిగి ఉందాం. కష్టపడే మనసును ఆయుధంగా కలిగి ఉందాం. ఇదిగో ఇత్రో కుమార్తె అయిన సిప్పోరు అక్కడ కష్టపడేది నీళ్ళన్నీ చేదుతుంది అని చెప్పాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రిబ్కా అనేటువంటి సహోదరి ఉన్నది. ఆమె కూడా కడవతో నీళ్లు తీసుకొని వచ్చి చాలా ఒంటెలకు, ఎన్ని ఒంటెలు తెచ్చాడో ఎలియాజరు, ఆ ఒంటెలన్నిటికీ నీళ్లు పోసింది. కొద్దిగా పని చేస్తే చేయలేనమ్మా అని చెప్పడం కాదు, తాను చేయగలిగినంత పని, తన ఇంటి కొరకు తాను చేయగలిగిన పని నేర్చుకుంటుంది. ఈ రాత్రి వేళ దేవుని పిల్లలమైన మనము
పని చేయడాన్ని మనం మనసును పెట్టి ఉంచుదాం. పని చేయడానికి సోమరులుగా ఉండడం వలన మనం ఏమి దీవెన పొందలేము. అయితే మన పని రావాలి అంటే ఒక మాట చెప్పాడు. 128వ కీర్తన 2వ వచనంలో చెప్పాడు, ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని గురించి చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు వాని కష్టార్జితం వాడు అనుభవిస్తాడని చెప్పాడు. మన కష్టార్జితాన్ని మనం అనుభవించాలంటే దేవుని యందు భయభక్తులు మనకు ఉండాలి. దేవుని యందు భయభక్తులు లేకుండా మన కష్టమును మనం అనుభవించలేం. ఆ యేసయ్య మనకు ఆ ఆశీర్వాదం మన చేతిలో ఉంచేది ఎప్పుడంటే ఆయనలో మనం భయము కలిగి ఉన్నాం. దేవుని భయము మనకు లేకపోతే కష్టం. అబ్రహాము ఒక సందర్భంలో అన్నాడు, ఈ ప్రజల మధ్య దేవుని భయము బొత్తిగా లేదు. ఈనాడున్న సమాజంలో కూడా అదే ఉంది. దేవుని భయము లేని సమాజం మన మధ్య ఉన్నాం. దేవుని భయము లేని వారి మధ్య మనం బ్రతుకుతున్నాం. అయితే దేవుని భయమును కలిగి మనము జీవించాలి. అప్పుడే ఆయన భయము వలన కలిగిన క్రమశిక్షణ జీవితం మనకు గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. సిప్పోరా కూడా గొప్ప ఆశీర్వాదం రాబోతుందని సిప్పోరాకు తెలియదు. కానీ తాను కష్టపడడమే నేర్చుకుంది. తండ్రి దగ్గర కష్టపడడమే నేర్చుకుంది ఆమె. రెండవ మాట చెప్తున్నాను, 16వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనంలో చూడండి ఆమె ఏం చేసిందో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 19వ వచనం చదవండి, 16 కాకుండా 19 చదవండి. అందుకు వారు అంటే ఆయన కుమార్తెలు, ఇతర కుమార్తెలు, ఐగుప్తీయుడు ఒకడు మందకాపరుల చేతిలోని మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెను అనగా అని తండ్రి యొద్దకు వచ్చి ఆ కుమార్తెలు చెప్తున్నారు. తండ్రికి జరిగిన సంగతిని వివరిస్తున్నారు. ఏమండి, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య దాపరికం ఉండకూడదు. సిప్పోరా ఎంత మంచి కుమార్తె అంటే తండ్రితో అన్యోన్యమైన, ఆప్యాయమైన, అనురాగ సంబంధమైన, గౌరవప్రదమైన సంబంధం కలిగి ఉంది. మరొక మాట చెప్తాను, దెర్ ఇస్ నో సీక్రెట్ లైఫ్. రహస్యమైన జీవితం లేదు. తండ్రికి ఆమెకు మధ్య ఏ విధమైన చీకటి జీవితం లేదు, రహస్యం లేదు. మనము తల్లిదండ్రులతో ఇలాగున అరమరిక లేని జీవితం కలిగి ఉండాలి. సిప్పోరా తన తండ్రితో అరమరిక లేని జీవితం ఉంది. ఇది మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే తల్లిదండ్రులు ఆనందించేవారుగా ఉన్నారు. దాపరికం లేని కుమార్తె. అందువల్ల తండ్రి ఆ పిల్లల మాట విన్న వెంటనే ఆ బిడ్డను తీసుకుని రండి అని చెప్పాడు. అంటే వారి మీద ఎంత నమ్మకం ఆ తండ్రికి. ఎవరిని పెడతాను కానీ మాట్లాడుతున్నారు మీరు, ఆడపిల్లలు మీరు ఎట్లా ఉండాలి, ఎందుకు వచ్చారు, అసలు ఆ పిల్లల్ని ఎందుకు ఇప్పించారు, మీరు ఎందుకు పలకరించారు, అది అనలేదు. ఎందుకు? వారి బిడ్డల యొక్క ప్రవర్తన తండ్రికి బాగా తెలుసు. మన ప్రవర్తన మన తండ్రికి తెలుసు. కాబట్టి మన తండ్రితో మనము ఎల్లప్పుడూ అరమరిక లేని జీవితాన్ని కలిగి ఉండాలి. ఆదికాండం 33వ అధ్యాయంలో ఒక సహోదరి మనకు కనబడుతుంది. ఆమె దైవ సన్నిధిలో ఉన్నట్టుగా తల్లిదండ్రుల మధ్య వారితో పెరుగుతున్నట్టుగా కనబడింది. కానీ ఆమె వాస్తవానికి 34వ అధ్యాయం 1వ వచనంలో ఆమె మనకు కనబడుతుంది యాకోబు కుమార్తె. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడినట్లు లేదు. ఆమె సొంత నిర్ణయం కనబడుతుంది అక్కడ. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. చూడాలనుకుంది. నాన్న, అమ్మ, నేను ఆడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఆడదాకా వెళ్ళి వస్తాను, ఎడదేకి వెళ్ళి వస్తాను చెప్పిందా? చెప్పలేదు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను సంప్రదించరు. వారిని చెప్పేటప్పుడు, చేసేటప్పుడు ఈ పని నేను చేయాలనుకుంటున్నాను, ఈ పని చేస్తాను అని తల్లిదండ్రులకు చెప్పకపోవడమే చాలా ప్రమాదం. ఎందువల్ల? నీ తల్లిదండ్రులు అనుభవజ్ఞులు, వారు మంచి చెడులు ఎరిగిన వారు, వారి జీవితంలో ఎన్నో వాటిని చూసిన వారు కనుక నీకు సలహా ఇవ్వడానికి వారు సమర్థులు, వారు నిన్ను నడిపించడానికి యోగ్యమైన వారు. వారి తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి, మాకు ఒక ఐగుప్తుడు కనబడ్డాడు, మాకు సహాయం చేశాడు. అమ్మా, సహాయం చేశాడా? అంత మనసుతో సహాయం చేశాడా అని తల్లిదండ్రులు, ఆ తండ్రి ఆ బిడ్డలతో మాట్లాడడాన్ని మనము గమనిస్తున్నాం. గమనించారా? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు గుణవంతురాలు ఎందుకంటే దాపరికం లేని, అరమరిక లేని జీవితంతో తండ్రితో వారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దీన తల్లిదండ్రులకు సంప్రదించకుండా తన సొంత ఇష్టానికి వెళ్ళిపోయింది. ఇక దీన బైబిల్ గ్రంథంలో ఎప్పటికీ కనబడలేదు.
తన స్థానాన్ని తాను పోగొట్టుకుంది, తల్లిదండ్రుల మాట వినకుండా పోగొట్టుకుంది. మన జీవితంలో పరలోకపు తండ్రి మాట వినకుండా మనము జీవించకూడదు. ఆయన మాట వింటూ మనము జీవించాలి. ఏదైనా ఉన్నదప్పుడు ఆయనను మనం సంప్రదించాలి. ఒకవేళ ఏదైనా జరుగుతున్నప్పుడు, ప్రభువా నన్నేం చేయమంటావు, ప్రభువా నేను ఇది నీ దృష్టికి న్యాయమైనదేనా, ఇలాగూ చేయవచ్చునా, ప్రభువుని అడిగి చేయాలి. తండ్రి ఇదిగో ఇలాగ మేము కలిసాం, అందువల్ల మేము ఇలాగొచ్చాం అని చెప్తున్నారు. ఒక్కొక్కసారి తండ్రి అడిగినప్పుడు పిల్లలు సమాధానం సరిగా చెప్పరు. ఈ పిల్లలు అడగంగానే సమాధానం చెప్పారు. తండ్రి అడిగినా కూడా సమాధానం చెప్పరు. లేదు, తల్లి అడిగినా కూడా పిల్లలు సమాధానం చెప్పరు. కానీ ఈ పిల్లలు చక్కని సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే వారికి తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉన్నది, గౌరవము, ఆప్యాయత ఉన్నాయి. మనం కూడా పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు ఎదుట ప్రతి దానిని కూడా మనము చిన్నదైనా పెద్దదైనా దాన్ని వారికి మనము అప్పగించే వారమై ఉండాలి. అప్పుడు నిజమైన కుమార్తెలుగా మనము జీవిస్తాం. అప్పుడు మాత్రమే జీవిస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా యొక్క కుమార్తెను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యెఫ్తా దేవుని ఎదుట ప్రమాణం చేశాడు. నేను ఈ యుద్ధమును కనుక జయించినట్లయితే నాకు ఎదురు ఏది వస్తే మొదట దానిని నీకు అప్పగిస్తాను, సమర్పిస్తాను, నీకు ప్రతిష్ఠిస్తాను అని ప్రమాణం చేసి వస్తున్నప్పుడు మొట్టమొదటిగా తనకు ఎదురొచ్చింది తన కుమార్తె. ఆ కుమార్తె, అమ్మా నేను ఇలా ప్రమాణం చేశాను, ఏం చేయాలమ్మా అన్నప్పుడు, నాన్న నేను మీరు చెప్పినట్టుగా తప్పకుండా నేను అంగీకరిస్తాను, నన్ను ప్రతిష్ఠించండి, దేవునికి సమర్పించండి అని చెప్పి తాను తండ్రి మాటను జవదాటకుండా ఒప్పుకున్నది. ఒక క్షణం చాలు నాకు అక్కర్లేదు అంటానికి, ఏమా ఒక క్షణం చాలు నాకు ఇష్టం లేదు అంటానికి. కానీ కష్టమైన ఇష్టంగానే దిగమింగుకొని ముందుకు వెళ్తుంది చూడు, ఆ బిడ్డ ఆశీర్వదింపబడిన బిడ్డ. తండ్రితో చెప్పింది, తండ్రి అంగలార్పు దినములు మాను వరకు నేను, ప్రలాప దినములు మాను వరకు నేను గడిపి మరలా తిరిగి వస్తానని తండ్రి దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళింది. స్వతంత్రం ఉందా లేదా చేయడానికి? పౌలు భక్తుడు అన్నాడు, నాకు అన్నీ చేయడానికి స్వతంత్రం ఉంది, కానీ నేను అన్నిటినీ చేయదగినవి కావు, అన్నీ చేయదగినవి కావు. మనం కూడా అంతే, దేవుని పిల్లలమైన మనం ఏమి చేయాలో ఆలోచన చేయాలి. తండ్రికి ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయదునన్నాడు యేసుప్రభు. మనము దేవునికి ఇష్టమైన కార్యం చేస్తే ఆయనకు ప్రియమైన పిల్లలమవుతాం. ఆయనకి ఇష్టం లేని కార్యం చేస్తే ఆయనను దుఃఖపెట్టేవారము అవుతాం. సిపోరాను చూస్తున్నప్పుడు సిపోరాలో మంచి గుణం ఏమిటంటే, ఆ సహోదరి కష్టపడేదిగా ఉంది. మనం కూడా కష్టపడి పని చేయాలి. రెండవది మంచి బుద్ధి ఉన్నదంటే గుణవంతురాలు. ఆమె గుణవంతురాలు ఎందుకంటే ఆమె తండ్రితో సంప్రదించున్నది, లేకపోతే తండ్రి ఎదుట దాపరికము లేని కుమార్తె అని మనం చూస్తున్నాం. దాపరికము లేని కుమార్తె అని మనం చూస్తున్నాం. వారు ఆ వ్యక్తితో మాట్లాడారు అంతే. మాట్లాడి ఇంటికి తీసుకుని వచ్చారా? ఎవరు తీసుకురమ్మన్నారు? ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఇత్రో తీసుకురమ్మన్నాడు, అంతేగాని వారు తీసుకుని రాలేదు. మనకు నచ్చినట్టు కాకుండా మన తండ్రికి నచ్చినట్టు మనము జీవించాలి. లోకములో చాలా మనకి ఇష్టం అవ్వచ్చు, చాలా మనకి అవి మంచివిగా కనబడవచ్చు, కానీ దేవునికి ఇష్టమైనది ఏదో దేవుని వాక్య లేఖనాల్లో మనం గమనించి ఆయనకి ఇష్టమైన దాన్ని మనము చేయాలి అంతే. ఇప్పటి వరకు మనం పాత నిబంధనలో చూసాము. క్రొత్త నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి ఇష్టమైన కార్యము చేసిన వారు, దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతికిన వారు, కష్టపడి బ్రతికిన వారు, దేవుని కొరకు కష్టమైన ఇష్టంగా బ్రతికిన వారు, కష్టమైన ఇష్టంగా బ్రతికిన వారు. 16వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథమును మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 16వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథంలో ఫిలిప్పీ పట్టణములో అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ 16వ అధ్యాయంలో లూది అనేటువంటి దైవభక్తురాలు, ఆమె దేవుని వాక్యం ఆలకించింది, ప్రభువునందు విశ్వాసం ఉంచింది. 16-15లో అయితే అక్కడ దేవుని స్వార్థను ప్రకటించిన పౌలును చెరసాల్లో వేసి కొట్టారు, బండ వేశారు. దేవుడు అద్భుతంగా చెరసాల నాయకుడిని దేవుడు రక్షించాడు. అయితే ఆ తర్వాత ఏం చేశాడు? 40వ వచనం, 16:40, వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. ఎందుకు వెళ్ళారు వాళ్ళు? అక్కడ సహోదరులను చూసి, అంటే లూదియా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, దేవుని పిల్లలు కూడుకుంటారు, ఆ ఇంట్లో దేవుని పిల్లలకు ఆశ్రయం ఇస్తారు. పౌలు ఎరిగాడు లూదియా దైవభక్తి కలిగిందని చెప్పి ఆ ఇంటికే వెళ్ళాడు.
ఆమె అపాయం తెలుసు ఆవిడికి. సువార్త ప్రకటించినందుకే వాళ్ళని జైల్లో వేసారే, వీళ్ళని చేర్చుకుంటే ఈమెను ఏం చేస్తారు వాళ్ళు? ఏమైనా చేయొచ్చు కదా. కానీ ఆమె ధైర్యముతో ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి ఇష్టపడి వారిని చేర్చుకుంది. మనము మన జీవితంలో ఏ కష్టమైన దేవునికి ఇష్టమైన పని చేయడానికి, స్థానిక సంఘంలో దేవుని పిల్లలను చేర్చుకోవడానికి మనం ఇష్టపడుతున్నప్పుడు మనము ఎంతో ఆశీర్వదింపబడేవారము. ఇత్రో ఆ సహాయం చేసిన మోషేను చేర్చుకోవడానికి చాలా ఇష్టపడ్డాడు. ఆ కుమార్తెలు కూడా వెళ్ళి మోషేను తోడుకొని వచ్చారు. వారి ఇంటిలో మోషే ఉండడానికి సమ్మతించిన తర్వాత వారితో కలిసి జీవించాడు. ఇదిగో లూదియా, నేను దైవభక్తి గలదానని మీరు ఎంచితే నా ఇంటికి రండి అని చెప్పింది. అంటే ఎంత గట్టి నమ్మకమో చూడండి. నేను దేవుని విశ్వాసమంతురాలనైతే నా ఇంటికి రండి అని చెప్పింది. పౌలుకి ఏం మాట్లాడలేదు. విశ్వాసము కలిగిన ఆ స్త్రీ వైపు చూసి ఆమె ఇంటికి వెళ్ళాడు. దెబ్బలు తిని చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళా లూదియా ఇంటికి వెళ్ళాడు. ఫిలిప్పీ పట్టణంలో సంఘము లూదియా ఇంటి ద్వారా ప్రారంభించబడింది. సంఘము ప్రారంభించబడింది. అందుకే అన్నాడు, స్త్రీలు భార్యలు తమ పవిత్ర ప్రవర్తన వలన తమ భర్తలను రాబట్టబడవచ్చును. అవును, పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలు కానీ స్త్రీలు దేవుని యొక్క పరిచర్యలో ఎంతో గొప్పగా ఉన్నారు. క్రొత్త నిబంధనల అపోస్తుల కార్యముల గ్రంథములు ఎంతోమంది తల్లులు అనేకులను దేవుని వైపు నడిపించారు, తమ కుటుంబాలు ఇచ్చారు. గత రాత్రి మనము ధ్యానం చేశాము. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి కూడా ఇంటిలో ప్రార్థన ఏర్పాటు చేసింది. ఇప్పుడు లూదియా కూడా ప్రార్థన ఏర్పాటు చేసింది. వారి కుటుంబాలు దేవునికి సమర్పించారు, తమ ఇళ్ళు సమర్పించారు, తమ జీవితాలు సమర్పించారు. అలాగూ సమర్పించిన తర్వాత దేవుడు వారిని దీవించాడు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, మోషే ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఇత్రో ఇంకా బాగా ఆశీర్వదించబడ్డాడు. మోషే ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత సిప్పోరాను వివాహం చేసుకున్నాడు. తర్వాత మోషే మామయ్యన ఇత్రో మంద మరెక్కువగా పెరిగి ఆశీర్వదించబడింది. మన ఇంటిలో మన ప్రభువు ప్రవేశించినప్పుడు మన ఇంటికి దీవెన, మన బిడ్డలకు దీవెన. అయితే మనము దేవుని మన ఇంటికి ఆహ్వానించడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. సిప్పోరా మోషేను తన జీవితంలో ఆహ్వానించడమే ఆమెకు కలిగిన గొప్ప భాగ్యం. ఒక ఆయన అన్నాడు, గది గోడలలో దేవుడు గుండె గుడిలో ఉన్నాడు చూడు అన్నాడు. 4 గోడల మధ్య దేవుడు ఉండడు, మన గుండెలో నివసించేవాడు, మన హృదయంలో నివసించేవాడు ఆయన. కాబట్టి మన హృదయంలోనికి యేసు ప్రభువుని చేర్చుకోవడమే మన ఆశీర్వాదానికి ప్రారంభం. సిప్పోరా తన జీవితంలో చేసిన మరొక గొప్ప పని ఏంటంటే, మోషేను తన జీవితంలోనికి వివాహాన్ని చేసుకోవడానికి అనుమతించినది, చేర్చుకున్నది, స్వీకరించింది. ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయంలోనికి స్వీకరిస్తే దేవుని గొప్ప వెలుగు మన ఇంటిలోనికి, మన జీవితంలోకి వస్తుంది. సిప్పోరా యొక్క మంచి గుణలక్షణం మోషేను స్వీకరించుట అని మనం చూస్తున్నాం. మోషేను స్వీకరించుదని మనం చూస్తున్నాం. ఆ స్వీకరించిన వెంటనే ఆమె జీవితం పూర్తిగా మార్చబడింది. మోషే ఒక దైవజనుడుగా, మోషే ఒక ప్రవక్తగా, మోషే ఒక యాజకుడుగా, మోషే దేవునితో ముఖాముఖ మాట్లాడేటువంటి అటువంటి గొప్ప భక్తుడుగా, ఎవరూ దేవునితో ఆ రీతిగా ముఖాముఖిగా మాట్లాడిన వారు ఒక్కరు కూడా లేరు, కుమారుడైన యేసుక్రీస్తు తప్ప. కానీ యేసు ప్రభు వారి ముందుగానే మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. ఈ రాత్రి వేళ దేవుని మాటలు వింటున్న ప్రియమైన వారలారా, మనము తీసుకునే నిర్ణయం, మనం చేసే నిర్ణయాలు మన జీవితానికి ఆశీర్వాదాలుగా మార్చబడాలి. సిప్పోరా తీసుకున్న నిర్ణయం దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. కారణం ఏమిటంటే, ఆమె మోషేను తన జీవితంలోనికి ఆహ్వానించడమే ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 20వ వచనంలో ఇలాగుంటున్నాడు, నేను హృదయమనే తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను తలుపు తీసిన ఎడల నేను వాని హృదయంలోనికి ప్రవేశిస్తానని ప్రభువు చెప్తున్నాడు. ప్రవేశించి ఏం చేస్తాడు ప్రభువారు? ఆయన చెప్తున్నాడు 20వ వచనం, నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడును భోజనము, నీతో నేను సహవాసం చేస్తాను, నీతో నేను నివాసం చేస్తానని దేవుడు ఇష్టపడుతున్నాడు. అవును,
సిప్పోరా ఎప్పుడైతే మోషేను తన జీవితంలోనికి ఆహ్వానించిందో తాను బ్రతుకు దినములంట మోషే ఆమెకు భర్తగా ఉండి ఆమెను సంరక్షించి పోషించి మంచి పేరు కలిగిన వాడుగా జీవించాడు. మోషేకు కలిగిన గొప్ప పేరు సిప్పోరాకు కూడా కలిగింది. ఈ రాత్రి వేళ యేసయ్యను స్వీకరించిన మన జీవితాల్లో ఆయనే మన కిరీటం, ఆయనే మన ఆశీర్వాదం, ఆయనే మన భద్రత, ఆయనే మన కీర్తి, ఆయనే మన ప్రతిష్ట. అలాగైతే యేసు ప్రభువును చేర్చుకున్న మనం ఎంత భాగ్యవంతులం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను విమోచించిన పోలిన వాడు ఎవడు? నిన్ను పోలిన వాడు ఎవరున్నారు? ఎవరు లేరు. నిజమే, యేసు ప్రభువు చేత రక్తములో కడుగుబడిన ఆయన పిల్లలమైన మనలను పోరిన వారి లోకములో ఎవరు లేరు. సిప్పోరాయే అంత భాగ్యవంతురాలైతే పరలోకము నుండి దిగివచ్చి మన కొరకు కలువరి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మన పాపమును తన రక్తముతో కడిగిన యేసయ్య కంటే గొప్పవాడు ఎవరు లేరు. అబ్రహాము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరికంటే గొప్పవాడు, అందరికంటే అధికుడైన దేవుడు. ఆయనను చేర్చుకున్న మనం భాగ్యవంతులం. మన జీవితంలో దేవునికి లోబడి ఉందా? దేవునికి లోబడి ఉందా? సిప్పోరా ఎలాగూ లోబడి స్వీకరించిందో అలాగే తన జీవితాంతం వరకు కూడా లోబడే జీవించింది. ఈ బైబిల్ గ్రంథం నేను చదువుతున్నప్పుడు సిప్పోరా తన జీవితంలో ఒక్క ఎదురు మాట తన భర్తకు చెప్పలేదు. నేను ఎక్కడ చదవలేదు. సరిగదా ఒక గొప్ప సాహసోపేతమైన కార్యం చేసి తన భర్తను కాపాడుకుంది. సున్నత విషయంలో దేవుడు కోపం మోషే మీద మండుచున్నప్పుడు ఆమె చేసిన కార్యం చాలా ధైర్య సాహసోపేతమైనటువంటి కార్యం. మన జీవితాల్లో మనం ఎప్పుడైతే ప్రభువును చేర్చుకున్నామో ఆ రోజే మనం భాగ్యవంతులమయ్యాం. అయితే ఆయన భాగ్యమును అనుదినము అనుభవించాలి. మా కాళ్ళ మీద అనుభవించాలి. వాక్యం చదువుతూ అనుభవించాలి. నేను ఇలా గుర్తు చేసుకుంటున్నాను. మోషే గొర్రెల మందను మేపుకుంటానికి వెళితే ఇంటి దగ్గర ఏం చేసి ఉంటుంది? అంతే, ప్రభువా నాయన గొర్రెల మందను కాయడానికి అరణ్యంలోకి వెళ్ళాడు, ఏమైపోతాడో నా భర్తను కాపాడు. మోషే గొర్రెల మందను మేపుచూ ఉన్నాడు. ఇంటి దగ్గర ఆహారమే సిద్ధపరిచిందా? బట్టలే శుభ్రపరిచిందా? భర్త కొరకే ప్రార్థన చేసిందా? తన కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో ఎంతో గొప్పది. మోషే దేవుని నమ్మి నమ్మకంగా ఉండడానికి ఒకే కారణం మనం చదువుకున్న 22వ వచనం. నేను అన్య దేశంలో ఉన్నానని చెప్పి తన కుమారుడికి గెర్షోము అనే పేరు పెట్టాడు. నా దేవుడు నన్ను పంపించాడు, ఎక్కడికి నేను వచ్చాను, నేను అన్య దేశంలో ఉన్నా, నా దేవుడే నన్ను కాపాడేవాడని తన కుమారుడికి ఆ పేరు పెట్టాడు. పారిపోయిన ప్రభువును మరిచినవాడు కాదు. మన జీవితాల్లో పరిస్థితులు మారవచ్చు, స్థలాలు మారవచ్చు, మనుషులు మారవచ్చు, కానీ మారనివాడు ఒక్కడే, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను మనం మర్చిపోకుండా ఉంటే మన జీవితాలకు అదే చాలు, అదే గొప్ప ఆశీర్వాదం. ఆయన మన పిల్లలకు, మన కుటుంబాలకు సదాకాలం ఇచ్చే ఆశీర్వాదము అదే. మోషే సిప్పోరా చనిపోయే వరకే ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనము చనిపోయిన తర్వాత కూడా సదాకాలము పరలోకములో మనతో ఉండేవాడు. ఆయన యుగములు మనతో ఉండే దేవుడు ఆయన. కాబట్టి మన ప్రభువుని మనం మరువరాదు, మన ప్రభువుని మనము విడువరాదు. అయితే ఈ లోకంలో బ్రతికినంత కాలం దేవుని పిల్లలంగా కష్టపడే మనసును ఆయుధంగా కలిగి ఉందాం. రెండవది, మంచి గుణమును కలిగి ఉందాం. మన ఇంటి వారితో సంబంధ బాంధవ్యాన్ని మనం కలిగి ఉందాం. అలాగే పరలోకపు తండ్రితో మంచి బాంధవ్యాన్ని మనము కలిగి ఉందాం. మూడవదిగా, మనము మన ప్రభువుని స్వీకరించిన తర్వాత ఆయనతో పాటు నడిచి వెళ్ళుచుండగా ఆయనకు లోబడి జీవిద్దాం. మోషేకు ఎలాగైతే సిప్పోరా లోబడి జీవించిందో అలాగున మనం కూడా లోబడి జీవించడం ద్వారా దేవుని గొప్ప ఆశీర్వాదాన్ని పొందగలం. అందుకే దైవ గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం. హెబ్రీ పత్రికలో, ఆయన తాను కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుంది. శ్రమ ఉంటేనే విధేయత వస్తుంది. బంగారం కరిగితేనే గొప్పగా వెలుగుతుంది, అంతకంటే లేదు. ఈరోజు ఆకలితో ఉన్నావా? పర్వాలేదు, దేవుడు నీ ఆకలి తీరుస్తాడు. ఎందుకంటే ఆయనని నీవు దగ్గరున్నావు. మనము చాలాసార్లు అనుకుంటాం, నాకు ఈ స్థితి ఎందుకు ఇలా కలిగింది అని అనుకుంటాం. నేను బైబిల్ చదివేటప్పుడు నాకు ఆ ధనవంతుడు గేటు దగ్గర కూర్చున్నవాడు గుర్తొస్తాడు, లాజరు. వారికంటే మనం బెటరా కాదా? ఎంత 100 రెట్లు బెటరు. ఎందుకు? శరీరం నిండా కురుపులు, కుక్కలు నాగుతున్నాయి, ఈగలు వాళ్తున్నాయి, దోమలు కొడుతున్నాయి,
ఆహారం కూడా తినడానికి లేదు. కానీ రొట్టె ముక్కలు ఎప్పుడు ఇసిరేస్తాడో తెలియదు. మరి ఆ ధనవంతుడు ఇసిరేస్తే కదా, ఆ ఇసిరేసిన రొట్టె ముక్కలే కదా తినాలా. ఎప్పుడు పడుతున్నాయో తెలియదు, ఎప్పుడు తింటున్నాడో తెలియదు, కానీ బ్రతుకుతున్నాడు. దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాడు. మనం ఏం తిన్నాము, ఎలా బ్రతికాము, ముఖ్యంగా దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నామో ముఖ్యం. అప్పుడే దేవుడు అలాగూ పేదవాడుగా బ్రతికిన లాజరును కూడా తన దేవదూతల చేత తీసుకొని వెళ్ళాడు. దేవుని సన్నిధిలో ఆనందంతో బ్రతికాడు. ప్రభువు మనకిచ్చే క్షేమమే మనకు ఆశీర్వాదం. ప్రభువు మనకిచ్చేటువంటి మన కష్టం మనం అనుభవిస్తామే, అదే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం. చాలామంది అనుకుంటారు డాబాలు ఇస్తే ఆశీర్వాదం అనుకుంటాడు. ఆరోగ్యం ఇచ్చింది దేవుడు ఆశీర్వాదమే. డాబాలో ఉంటారు కానీ పాపం అన్ని రోగాలే, ఏం తినలేరు, ఏం తాగలేరు, సరిగ్గా పడుకోలేరు. సరే ఇన్ని డబ్బులు ఉంటాయి, నిద్రపోలేరు. ఏమి లేకపోయినా నీవు కంటి నిండా నిద్ర, శరీరంలో ఆరోగ్యాన్ని కలిగి ఉన్నామంటే దేవుని కృపాది. కనుక దేవుని మనము దరిద్రతను బట్టి, బలహీనతను బట్టి మనము నిందించగా, ఆ లాజరు ఎలాగైతే దేవుని గణపరిచాడో మన జీవితంలో గణపరుస్తూ ముందుకు సాగుచుండగా ఆయన తన మహిమలో మన ప్రతి అవసరాన్ని తీర్చి మన ముందుకు నడిపిస్తాడు. అలాగూ చేయడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించాలి. ప్రేమగల తండ్రి, దయాళుడా, స్తోత్రార్హుడా, మీకు వందనాలు నాయన. ఈ రాత్రి వేళ సిప్పోరా జీవితంలో నుండి కొన్ని మాటలు మీరు మాకు అందించినందుకు స్తోత్రం. అవును మా ప్రభువా, మేము మిమ్మును నమ్ముకొని నమ్మకంగా జీవించే కృప దయచేయండి. ప్రభువా, మిమ్మను ఘనపరిచి మహిమపరిచే కృప దయచేయండి. ఈ రాత్రి వేళ మీ మాటలు ఆలకించిన మా అందరిలో కూడా మీ ఆత్మకార్యం జరిగించమని ముందుకు నడిపించండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు.